her illness, she was absent. Owing to her illness, she was absent. ఈ owing to place లో because of her illness she was absent. Owing to her illness అన్నా because of her illness అన్నా ఒకటే. Owing to her illness she was absent. Because of her illness she was absent. So this is the second model. Second model ఎవరు వచ్చారు మనకి? Yes మిత్రమా. And so therefore because in compound, as, since, in complex, verb plus ing, owing to, because of, in simple. Now మరో మోడల్. Besides being a singer, Balu is an actor. Besides being a singer, Balu is an actor. Besides being అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫ్రేజ్. బాలు ఈజ్ అన్ యాక్టర్, దట్ ఈజ్ మెయిన్ క్లాస్. కంప్లీట్ మీనింగ్. ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది కావున గివ్ స్టేట్మెంట్ ఈజ్ సింపుల్. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాంప్లెక్స్ కావాలి. కమాన్. బాలు ఈజ్ not only a singer but also an actor. Balu is not only a singer but also an actor. ఇక్కడ not only అప్లై చేసినాను but also అప్లై చేసా మై డియర్ ఫ్రెండ్స్. బిసైడ్స్ అనేది ఈక్వలెంట్ టు నాట్ ఓన్లీ బట్ ఆల్సో. దీని నుంచి బాలు ఈజ్ ఎ సింగర్ అండ్ బాలు ఈజ్ అన్ యాక్టర్. బాలు ఈజ్ ఎ సింగర్ అండ్ హీ ఈజ్ అన్ యాక్టర్. ఇక్కడ మీకు తెలియాలి బిసైడ్స్ అన్న నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్న ఒకటే. మనం డైరెక్ట్ గా బ్యాంకింగ్ కి సంబంధించిన బిట్స్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ తర్వాత ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అయితే వచ్చిందో బట్ ఆల్సో తర్వాత కూడా అదే పార్ట్ ఆఫ్ స్పీచ్. నాట్ ఓన్లీ ఏ సింగర్ బట్ ఆల్సో ఎన్ యాక్టర్. నాట్ ఓన్లీ తర్వాత ఒక నౌన్ వచ్చింది బట్ ఆల్సో తర్వాత కూడా ఒక నౌనే వచ్చింది. ఎస్, బిసైడ్స్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో రావాలి అనేది రూల్. ఎస్, మరొకటి చూద్దాం. షీ learns music and she sings songs. ఆమె కేవలము మ్యూజిక్ నేర్చుకోవడమే కాదు పాటలు కూడా పాడుతుంది అంటున్నాం. సో దట్ ది నాట్ ఓన్లీ బట్ ఆల్సోలోకి వెళ్దాం. షీ not only learns music, ఆమె మ్యూజిక్ నేర్చుకోవడమే కాదు but also sings songs. ఇప్పుడు మనం బిసైడ్స్ లోకి వెళ్దాం. బిసైడ్స్ లోకి ఎప్పుడైతే వెళ్ళామో ఖచ్చితంగా ఐఎన్జి రావాలి మనకి. సి తీసేద్దాం, నాట్ ఓన్లీ తీసేద్దాం. లెర్న్స్ లోంచి లెర్నింగ్కి వెళ్దాం. బిసైడ్స్ లెర్నింగ్ మ్యూజిక్, బిసైడ్స్ లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్స్ సాంగ్స్. ఇది సింపుల్ అయింది. బిసైడ్స్ ప్లేస్ లో నేను ఇన్ ఎడిషన్ టు అప్లై చేస్తా. ఇప్పుడు చెప్పండి, ఇన్ ఎడిషన్ టు తో స్టేట్మెంట్ రాయమంటే ఎలా రాయొచ్చు? ఇన్ ఎడిషన్ టు లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్స్ సాంగ్స్. ఇన్ ఎడిషన్ టు ప్లేస్ లో అపార్ట్ ఫ్రమ్ అప్లై చేస్తా. ఇప్పుడు చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్స్ సాంగ్స్.
బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, మూడు అప్లై చేసా. బిసైడ్స్ లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్ సాంగ్స్, ఇన్ అడిషన్ టు లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్ సాంగ్స్, అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్ సాంగ్స్. మూడిటిలోనూ కూడా ఒకటే అప్లై చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని నేర్చుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓన్లీ బట్ ఆల్సో. బిసైడ్స్ లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్ సాంగ్స్, ఇన్ అడిషన్ టు లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్ సాంగ్స్, అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్ మ్యూజిక్ షీ సింగ్ సాంగ్స్. సో దట్ ఈ టేబుల్ మనకి ఎవరెవరు గుర్తొస్తున్నారంటే బిసైడ్స్ రెండు ఉండాలి. బిసైడ్స్ in addition to, apart from, మరి అదే సెకండ్ వన్కి వెళ్ళినప్పుడు, కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో, కాంపౌండ్కి వెళ్ళినప్పుడు అండ్ మోర్ ఓవర్, ఫర్దర్ మోర్. మిత్రమా, ఇవన్నీ మనం బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో కనెక్టర్స్లోను స్టార్టర్స్లోను చూస్తున్నాం. సింపుల్లో బిసైడ్స్, ఇన్ ఎడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, కాంప్లెక్స్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో, కాంపౌండ్లో అండ్ మోర్ ఓవర్, ఫర్దర్ మోర్, వాటిని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఎస్, సో బిసైడ్స్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అప్లై చేయొచ్చు. అలాగే అండ్ మోర్ ఓవర్, ఫర్దర్ మోర్ కాంపౌండ్లో అప్లై చేయవచ్చు. ఎస్, అతను హీ స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ బిసైడ్స్ హిందీ అన్నాం. బిసైడ్స్ హిందీ అన్నాం. హీ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ. ఇన్ అడిషన్ టు స్పీకింగ్ ఇంగ్లీష్, he speaks Hindi. Apart from speaking English, he speaks Hindi. He speaks not only English but also Hindi. He speaks Hindi and he speaks English. సో ఈ విధంగా మనం అన్నిటిలోనూ కూడా ఎక్కడైతే బిసైడ్స్, ఇన్ ఎడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్ సూటబుల్ అవుతుందో ఆ వాక్యంలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అప్లై చేయవచ్చు. అదే వాక్యంలో అండ్ మోర్ ఓవర్, ఫర్దర్ మోర్. ఓకే, దే robbed the old man and they killed him. They robbed the old man and they killed him. Not only but also apply చేయండి అయ్యా. They robbed the old man and they killed him. Not only but also apply చేయండి. Yes, they not only robbed, they not only robbed the old man but also killed him. Not only తర్వాత robbed but also తర్వాత killed. ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పుడు బిసైడ్స్ తో అప్లై చేయమన్నప్పుడు దే అనేది ఉండదు, సబ్జెక్ట్ ఉండకూడదు. రాబ్డ్ అనే పదంలోంచి రాబింగ్ అనే నాన్ ఫైనైట్ తీసుకోండి. బిసైడ్స్ రాబింగ్ ద ఓల్డ్ మ్యాన్, దే కిల్డ్ హిమ్. బిసైడ్స్ రాబింగ్ ద ఓల్డ్ మ్యాన్, దే కిల్డ్ హిమ్. బిసైడ్స్ ప్లేస్ లో ఇన్ ఎడిషన్ టు అప్లై చేయండి. ఇన్ ఎడిషన్ టు రాబింగ్ ద ఓల్డ్ మ్యాన్, దే కిల్డ్ హిమ్. ఇన్ ఎడిషన్ టు ప్లేస్ లో అపార్ట్ ఫ్రమ్ అప్లై చేయండి. Apart from robbing the old man, they killed him. They not only robbed but also killed. In addition to robbing, they killed. అదే విధంగా apart from robbing the old man, they killed him. సో ఈ విధంగా besides, apart from, in addition to, not only but also, and moreover, furthermore అనేవి మనకి కనెక్టర్స్ గాను స్టార్టర్స్ గాను కూడా ఉపయోగపడతాయి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లో. నౌ మై డియర్ ఫ్రెండ్స్, షీ ఈజ్
too old to walk. She is too old to walk. చాలా ఓల్డ్ అండి, నడవలేనంత ఓల్డ్. సరే రండి, షీ ఈజ్, దీన్ని టు మోడల్ అంటామండి. షీ ఈజ్ సో ఓల్డ్, ఎంత ఓల్డ్ అంటే దట్ షీ కెనాట్ వాక్, that she cannot walk. So that this is called to వచ్చినప్పుడు so that not apply చేయాలి. She is so old that she cannot walk. That can be written as she is very old and she can't walk. ఆమె నడవలేదు అంటున్నాం. ఓకే మిత్రమా, ఇది వెరీ ఓల్డ్ అండ్ కాంట్, వెరీ అండ్ నాట్. సింపుల్ లో టు, కాంప్లెక్స్ లో సో దట్ నాట్, కాంపౌండ్ లో వెరీ అండ్ నాట్. సింపుల్ లో టు, కాంప్లెక్స్ లో సో దట్ నాట్, కాంపౌండ్ లో వెరీ అండ్ నాట్. దిస్ ఈజ్ అనదర్ మోడల్. టు మోడల్ అంటాం దీన్ని. సింపుల్ లో టు వచ్చినప్పుడు, కాంప్లెక్స్ లో సో దట్ నాట్, మరి అదే విధంగా కాంపౌండ్ లో వెరీ అండ్ నాట్ అనేది యూజ్ చేస్తాం. ఒక్కసారి టు సో దట్ నాట్, వెరీ అండ్ నాట్. టు సో దట్ నాట్, వెరీ అండ్ నాట్. ఈ రూల్లో మరొకటి చూద్దాం. he is too poor to pay the bill. He is too poor to pay the bill. ఈ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు he is so poor, he is so poor that, he is so poor that he cannot pay the bill. He is so poor that he cannot pay the bill. టు అనేటువంటిది సో దట్ నాట్ గా మారింది. అండ్ థర్డ్ వన్ లో he is very poor, he is very poor and he can't pay, and he can't pay the bill. కాబట్టి మిత్రమా మనం గమనించాలి ఇక్కడ, he is too poor to pay the bill, he is so poor that he cannot pay the bill, he is very poor and he cannot pay the bill. ఎవరు పూర్? అతడు. ఎవరు పే చేయలేరు? అతడే పే చేయలేడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకొక మోడల్ ఉంది, చూద్దాం ఇందులోనే. టు the problem is too difficult to solve. ఒక్కసారి బిట్ చూడండి. ఎవరు డిఫికల్ట్ గా ఉన్నారు? ప్రాబ్లం. ఎవరు సాల్వ్ చేయలేరు? ఇవల వాట్, దేనిని సాల్వ్ చేయలేరు? ప్రాబ్లం. అంటే కేవలం ఆబ్జెక్ట్ ని మాత్రమే ఇచ్చాడు, సబ్జెక్ట్ ని ఇవ్వలేదు. ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు B+V3 రావాలి. కావున ద ప్రాబ్లం ఈజ్ so difficult, the problem is so difficult that it can't be solved. That is B+V3. That it can't be solved, దాన్ని ఎవరు సాల్వ్ చేయలేరు. The problem is so difficult that it can't be solved. అదే మరి వెరీతో చెప్పమంటే the problem is very difficult and it can't be solved. So difficult that it can't be solved, very difficult and it can't be solved. So that my dear friends, ఎందుకలాగా B+V3 వచ్చింది అంటే
సాల్వ్ అనే వెర్బ్ని అడిగాను, హూ సాల్వ్ ఎవరు సాల్వ్ చేయలేరు అని. అక్కడ సమాధానం లేదు అంటే సబ్జెక్ట్ లేదు. వాట్ ఏమి సాల్వ్ చేయలేరు అని అడిగాను, దట్ ఈజ్ ప్రాబ్లమ్ అన్న ఆన్సర్ వచ్చింది. ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కావున కాంట్ బి సాల్వ్డ్. మరొక్కసారి ప్యాసివ్ వాయిస్, ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ద ప్రాబ్లమ్ ఈజ్ సో డిఫికల్ట్ that it can't be solved. The problem is very difficult and it can't be solved. మరొక ప్రాబ్లం చూద్దాం. టీ is too hot to drink అని అన్నప్పుడు మరొకసారి అడగండి మిత్రమా. 2 వచ్చింది, ఓకే. డ్రింక్ అన్నావు కదా, హాట్ గా ఉందంటున్నావు కదా, ఎవరు తాగలేరు, నాట్ నోన్. వాట్ ఏమి తాగలేరు, టీ. సో హూ ఎవరు తాగలేరు అని అడిగినప్పుడు అక్కడ ఏమి లేదయ్యా, సబ్జెక్ట్ లేదు. వాట్ ఏమి తాగలేరు అన్నప్పుడు టీ అనే ఆబ్జెక్ట్ ఉంది, మళ్ళీ ఆబ్జెక్ట్ తోటే స్టార్ట్ అయింది కాబట్టి బి ప్లస్ V3 రావాలి. కావున ఆన్సర్ ఏమవుతుందయ్యా, టీ ఈజ్ సో హాట్ దట్ ఇట్ can't be. Tea is so hot that it can't be drunk. అలాగే వెరీతో అప్లై చేయండి. టీ ఈజ్ వెరీ హాట్ అండ్ ఇట్ కాంట్ బి డ్రంక్. ఇంతకుముందు హీ ఈజ్ పూర్ టు పే అన్నప్పుడు అతడే పే చేయలేడు కాబట్టి హీ ఈజ్ సో పూర్ దట్ హీ కెనాట్ పే ద బిల్ అని రాసినాం. కానీ ఇక్కడ హాట్ గా ఉన్నది టీ, ఎవరు తాగలేరు అనే దానికి సమాధానం లేదు కాబట్టి టీ ఈజ్ సో బి డ్రంక్ అని చెప్తున్నాం. ఓకేనా, ఇది ప్యాసివ్ వాయిస్. ఇది ఇక్కడతో 2 సో దట్ నాట్ అయింది. బట్ మోడల్, అండ్ మోడల్, బిసైడ్స్ మోడల్, 2 మోడల్ చేసాం. నెక్స్ట్ వన్, WH ఫ్యామిలీలో ఎవరుంటారంటే హూ ఉంటుంది. హూమ్, విచ్, వెన్, where. Who, whom, which, when, where. Okay na? Yes. Who ఎవరు, ఇక్కడ ఎవరైతే. whom ఎవరినైతే. which ఏదైతే, when ఎప్పుడైతే, వేర్ ఎక్కడైతే. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను. షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. మీరు హ్యాపీగా దీనికి హూ అప్లై చేయగలరు. ఏమని రాస్తారు ఇప్పుడు హూ అప్లై చేయమంటే? ఎస్, షీ ఈజ్ ఎ గర్ల్ who is good. ఎవరైతే మంచిగా ఉన్నారు అని అర్థము. షీఈ్ ఎ గర్ల్ హూ ఈజ్ గుడ్. ఎవరైతే, అక్కడ హూమ్ ఇవ్వడం తప్పు అవుతుంది, విచ్ ఇవ్వడం కూడా ఎర్రరే అవుతుంది. మైండ్ ఇట్, నోట్ దిస్ పాయింట్ ఫర్ యువర్ ఎర్రర్ లొకేషన్. షీఈ్ ఎ గర్ల్ హూ ఈజ్ గుడ్. ఎస్, ఇక్కడ హూ అంటే ఏం అర్థం వచ్చింది? ఎవరైతే. ఎస్, he is a good boy. I like him very much. I like him very much. Now, he is a good boy. ఎవడినైతే, whom I like very much. whom అన్నప్పుడు ఏమొచ్చిందయ్యా అర్థము? ఎవడినైతే. ఎవరైతే who is good. హూ తోటే స్టేట్మెంట్ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ హూమ్ తర్వాత ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ హూయే సబ్జెక్ట్, కానీ ఇక్కడ హూమ్ తర్వాత ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఎస్, he's a good boy whom I like very much. whom means ఎవడినైతే,
ఎవరినైతే, who means ఎవరైతే, who is good. Yes, she is a clever girl అన్నప్పుడు she is a girl who is clever అని అంటాం. So that he is an intelligent boy who is he's a boy who is an intelligent అని అంటున్నాం. అలాగే ఇక్కడ is a good boy, I like him very much, is a good boy whom I like very much. ఎవరైతే, ఎవరినైతే. Now it is a blackboard, a black screen. It is a blackboard. As it is a board. It is a board which is black. ఏదైతే వస్తువు కావున నేను which వాడుతున్నాను. ఎస్, it is a green pen. It is a pen which is green. It is a blackboard. It is a board which is black. So that my dear friends, which అన్నప్పుడు ఏదైతే అని అంటున్నాం. I visited Gandhi's. I visited Gandhi's native village. విలేజ్ అనేది ప్లేస్ కావున నేను ఇప్పుడు వేర్ అప్లై చేస్తా. ఐ విజిటెడ్ ద విలేజ్. ఐ విజిటెడ్ ద విలేజ్ వేర్ గాంధీ. I visited the village where Gandhi was born. I visited the village where Gandhi was born. ఎక్కడైతే గాంధీ పుట్టాడో. సో విచ్ అనేది ఏదైతే అని, వేర్ అనేది ఎక్కడైతే అని చెప్తోంది. ఐ విజిటెడ్ ద విలేజ్ వేర్ గాంధీ వాజ్ బోర్న్. ఐ డోంట్ నో about his arrival. అంటే వాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఎప్పుడు అన్నాను కాబట్టి వెన్ వాడుకుంటా. ఐ డోంట్ నో when he will arrive. I don't know when he will arrive. ఎప్పుడు నాకు తెలియదు అంటున్నాను కాబట్టి ఎప్పుడు అనడానికి ఏం అప్లై చేశాను, వెన్ అప్లై చేశాను. ఎవరైతే హూ అని, ఎవరినైతే హూమ్, ఏదైతే విచ్, ఎక్కడైతే వేర్, ఎప్పుడైతే వెన్ అనే విషయాల్ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ WH ఫ్యామిలీ కంప్లీట్ అయింది. ఐ డోంట్ నో వెన్ హీ విల్ అరైవ్. అతడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. As soon as she came, as soon as she came, he stood up. ఆమె ఎలా వచ్చిందో లేదో, ఆమె నుంచున్నది, అతను నుంచున్నాడు. యాజ్ సూన్ యాజ్ షీ కేమ్, అతను అలా వచ్చాడో లేదో అతను లేచి నుంచున్నాడు. మధ్యలో ఎక్కడైనా ధ్యానం వచ్చిందా? రాలేదు కదా. 2019 SBI PO ప్రిలిమ్స్లో యాజ్ సూన్ యాజ్ షీ కేమ్ దాన్ హీ స్టూడ్ అప్ అని ఇచ్చాడు. అది ఎర్రర్, దాన్ ఉండదు అక్కడ. SBI PO ప్రిలిమ్స్ 2019 యాజ్ సూన్ యాజ్ వచ్చినప్పుడు దాన్ రాకూడదు, అక్కడ లేదు కదా, గమనించండి. 2019 SBI PO ప్రిలిమ్స్. ఎస్, యాజ్ సూన్ యాజ్ షీ కేమ్ హీ స్టూడ్ అప్. దీని నుండి ఇప్పుడు నో సూనర్ తో రైట్ డౌన్ చూద్దాం. నో సూనర్ డిడ్ షీ, నో సూనర్ డిడ్ షీ కమ్,
నో సూనర్ డిడ్ షీ కమ్ దాన్ అంటే నో సూనర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ రావాలి. నో సూనర్ దాన్ అంటాం. దాన్ హీ స్టూడ్ అప్. నో సూనర్ డిడ్ షీ కమ్ దాన్ హీ స్టూడ్ అప్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అప్లై చేసా. అలాగే హార్డ్లీ, హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ, హార్డ్లీ హ్యాడ్ షీ కమ్, hardly had she come when he stood up. When he stood up. ఈసారి వెన్ అప్లై చేసాం హార్డ్లీతో. సో నో సూనర్తో దాన్ యూజ్ చేయాలని, హార్డ్లీతో వెన్ యూజ్ చేయాలని నేర్చుకోండి. నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్. వన్ మోర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్. As soon as he opened the door, as soon as he opened the door, the dog jumped. The dog jumped. As soon as he opened the door, the dog jumped. No sooner. No sooner did he, no sooner did he open the door, no sooner did he open the door than the dog jumped. Then the dog jumped. No sooner did he open the door than the dog jumped. No sooner than. No sooner did he open the door than the dog jumped. మరి అదే హార్డ్లీతో రాసినట్లయితే హార్డ్లీ హ్యాడ్ హీ ఓపెన్డ్. హార్డ్లీ హ్యాడ్ హీ ఓపెన్డ్ ద డోర్. హార్డ్లీ హ్యాడ్ హీ ఓపెన్డ్ ద డోర్. హార్డ్లీ అప్లై చేశాను కావున వెన్ ద డాగ్ జంప్డ్. సో హార్డ్లీ వచ్చినప్పుడు ఏం రావాలండి? వెన్ రావాలి. నో సూనర్ తో దాన్, హార్డ్లీతో వెన్. నో సూనర్ డిడ్ హీ ఓపెన్ ద డోర్ దాన్ ద డాగ్ జంప్డ్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్, హార్డ్లీ హ్యాడ్ హీ ఓపెన్డ్ ద డోర్ వెన్ ద డాగ్ జంప్డ్. హార్డ్లీ వచ్చినప్పుడు వెన్. దిస్ ఈజ్ అబౌట్ యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్. ఎన్ని పదాలు మీరు ఈరోజు ఉపయోగించారు? ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, బట్, ఓయింగ్ టు, యాజ్, సిన్స్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి, బికాజ్ ఆఫ్, అండ్ besides, not only but also, in addition to, apart from, furthermore, moreover, to, so that not, very and not, alage who, whom, when, where, which, now, as soon as, no sooner than, and that is hardly when. ఇటువంటి ఇన్ని పదాలు మనం అన్ని రకాల కంజంక్షన్స్ ని, అన్ని రకాల పదాలని మనం హ్యాపీగా యూజ్ చేస్తున్నాం. సో దట్ మిత్రమా, వీటిని బేస్ చేసుకుని అనేక బిట్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వస్తాయి. ఫ్యూచర్లో మీరు అవన్నీ చూడబోతున్నారు. సో ఇక్కడితో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి నేను ఇచ్చిన ప్రాక్టీస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. He was very tired. He needed some rest. సో దట్ వీలైతే నాట్ అప్లై చేయండి, లేకపోతే పర్వాలేదు అంటున్నాడు. సో దట్ ట్రై చేద్దామా? హీ వాజ్ సో టైర్డ్ దట్
హీ నీడ్స్ అని అనలేను వాడాను కాబట్టి. హీ సో టైర్డ్ దట్ హీ నీడెడ్, ఇక్కడ ఈజ్ అక్కడ నీడెడ్ అప్లై చేయలేను. థర్డ్ వన్ లోకి రండి. హీ వాజ్ సో టైర్డ్ దట్ లేదు అక్కడ కాబట్టి వాడలేను. ఫోర్త్ వన్ లోకి రండి. హీ వాజ్ సో టైర్డ్ దట్ హీ నీడెడ్ సమ్ రెస్ట్, ఇక్కడ నాట్ అప్లై చేయవలసిన అవసరం లేదు. అతను చాలా టైర్ అయ్యాడు, సమ్ రెస్ట్ కావాలి. ఇదే విషయాన్ని ఎలా చెప్పగలం? హీ వాజ్ సో టైర్డ్ దట్ హీ నీడెడ్ సమ్ రెస్ట్ బికాస్ వాజ్ నీడెడ్ రెండు కూడా ఒకే టెన్స్ లో ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ లో దట్టే లేదు, తీసేయండి. హీ వాజ్ సో టైర్డ్ అంటే అర్థం ఏంటండి? అతను ఎంత టైర్ అయ్యాడంటే ఎంత అలసిపోయాడయ్యా, ఎంత అలసిపోయాడంటే కొంత రెస్ట్ తీసుకోవాలి, అంత అలసిపోయాడు. ఎంత అలసిపోయాడు? రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంత అలసిపోయాడు. ఓకేనా? సో టైర్డ్ అంటే అదే అర్థం. చాలా మంది అంటారు ఎలా ఉన్నారంటే సో హ్యాపీ అండి అంటారు. సో హ్యాపీ అంటే అర్థం ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నువ్వు నిజంగా హ్యాపీగా ఉంటే ఐఎమ్ హ్యాపీ అను, లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ అను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటా ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో టైర్డ్, సో వర్రీడ్ వాడినప్పుడు వాక్యం కంప్లీట్ అవడంలా. ఐఎమ్ సో వర్రీడ్ అండి, చాలా వర్రీ. ఎంత వర్రీ అయ్యానంటే, ఎంత వర్రీ అయ్యావు? కంప్లీట్ అవడం లేదే. సో హీ వాజ్ సో టైర్డ్ అండి, ఎంత టైర్ అయ్యా? సో టైర్డ్ అంటే చాలా టైర్ అయ్యాడని కాదు, చాలా టైర్ అయ్యాడు అని చెప్పాలంటే హీ వాజ్ వెరీ టైర్డ్, వెరీ మచ్ టైర్డ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, సో అప్లై చేసినప్పుడు కంప్లీట్ చేయండి, దట్ ఉండాలి. హీ వాజ్ సో టైర్డ్ దట్ ఎంతయ్యా, దట్ చెప్తుంది. దట్ ఎంతంటే హీ నీడెడ్ సమ్ రెస్ట్, దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 1 లోకి వెళ్తున్నా. సరళ ఈజ్ వెరీ షార్ట్, షీ కెనాట్ రీచ్ ద కబోర్డ్. టు అప్లై చేయమన్నాడు. టు షీ ఈజ్ టూ పూర్ టు పే ద బిల్ అప్లై చేసాక సేమ్. సరళ ఈజ్ టూ షార్ట్ ఫర్ రీచింగ్ కాదు, తీసేయండి. సరళ ఈజ్ టూ షార్ట్ టు రీచ్ ద కబోర్డ్, సెకండ్ వన్ బాగుంది. సరళ ఈజ్ టూ కాదు, సరళ ఈజ్ టూ షార్టర్ కాదు, సరళ ఈజ్ టూ షార్ట్ టు రీచ్ ద కబోర్డ్, సెకండ్ వన్. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మరొకసారి మీరు ప్రయత్నించండి. థర్డ్ వన్. సో ద సీడ్ రీప్ ద హార్, ఈ సో దట్ వేర్. ఎందుకు నువ్వు విత్తనాలు నాటాలి? హార్వెస్ట్ కావాలంటే విత్తనాలు నాటాలి. నువ్వు విత్తనాలు నాటు, సో దట్ యు గెట్ ద హార్వెస్ట్. సో ద సీడ్, సో యు కెన్ రీప్ ద హార్వెస్ట్. సో ద సీడ్, సో దట్ యు కుడ్ కాదమ్మా, యు కెన్. సో ద సీడ్ విత్తనాలు నాటండి, సో దట్ యు కెన్ రీప్ ద హార్వెస్ట్, దట్ ఈస్ కరెక్ట్. ఎందుకు? బాగా ప్రిపేర్ అవ్వండి, వర్క్ హార్డ్. ఎందుకు హార్డ్ వర్క్ చేయాలి? వర్క్ హార్డ్ సో దట్ యు కెన్ గెట్ సక్సెస్. రన్ ఫాస్ట్, వేగంగా పరిగెట్టండి. సో దట్, ఎందుకు వేగంగా పరిగెట్టడం? సో దట్ యు కెన్ క్యాచ్ ద ట్రైన్. ప్రిపేర్ వెల్, ఎందుకు బాగా ప్రిపేర్ అవ్వాలి? సో దట్ యు కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఎంత ప్రిపేర్ అవ్వాలి? గుడ్ మార్క్స్ వచ్చేంతలా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ వెల్ సో దట్ యు కెన్, ఎస్, వేర్ ఏ మాస్క్. ఎందుకు మాస్క్ ధరించాలి? సో దట్ యు కెన్ అవాయిడ్ కరోనా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ సో దట్ అనేది రీజన్ చెప్తోంది. థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. సో ద సీడ్ సో దట్ యు కెన్ రీప్ ద హార్వెస్ట్. ఫోర్త్ వన్. కమలాకర్ ఈజ్ స్టడీయింగ్ హార్డ్, హీ డస్ నాట్ లైక్ టు ఫెయిల్. ఎందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే సో దట్ హీ డస్ నాట్ వాంట్ టు ఫెయిల్. ఓకే, కమలాకర్ ఈ స్టడీయింగ్ హార్డ్లీ కాదు. స్టడీయింగ్ హార్డ్లీ అంటే చదవడం లేదు అని, నాట్ అని అర్థం వస్తుంది. హార్డ్లీ, షీ వర్క్స్ హార్డ్లీ అంటే ఆమె హార్డ్ గా వర్క్ చేస్తోందని కాదు, ఆమె అసలు వర్కే చేయడం లేదని. షీ వర్క్స్ హార్డ్ అంటే ఆమె హార్డ్ గా వర్క్ చేస్తోంది. షీ వర్క్స్ హార్డ్లీ అంటే ఆమె పని చేయడం లేదు. సో దట్ ఇక్కడ హార్డ్లీ కాదు. కమలాకర్ ఈ స్టడీయింగ్ హార్డ్ సో దట్ హీ విల్ ఫెయిల్, తప్పు కదూ. కమలాకర్ ఈ స్టడీయింగ్ హార్డ్ సో హీ వోంట్ ఫెయిల్, ఎస్ కాదు. కమలాకర్ ఈ స్టడీయింగ్ హార్డ్, ఫోర్త్ వన్. సో దట్, ఎందుకు అంత కష్టపడి చదువుతున్నాడు? ఎందుకు కష్టపడి చదువుతున్నాడంటే సో దట్ హీ వోంట్ ఫెయిల్, ఫెయిల్ అవ్వకూడదని. ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ వన్? ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 5. అన్లెస్ వాడమంటున్నాడు. వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. హార్డ్ గా వర్క్ చేయవయ్యా, ఫస్ట్ క్లాస్ వస్తుంది. అన్లెస్ అలా చెయ్యకపోతే, అన్లెస్ అలా చెయ్యకపోతే వస్తుందా? రాదుగా. ఎస్ మిత్రమా, కమాన్. అన్లెస్ యూ వర్క్ హార్డ్, హార్డ్లీ కాదు, తీసేయి. అన్లెస్ యూ వర్క్ హార్డ్, ఫస్ట్ క్లాస్ వస్తుందా? రాదుగా. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గాట్, తప్పు కదూ. ఫోర్త్ ఆప్షన్ లోకి రండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్
You won't get a first class. Won't get means will not get. Unless you work hard work చేయనట్లయితే you won't get a first class. That means you will not get a first class. That is the fourth option. Yes, my cousin went to Hyderabad. He had to attend an interview. ఎందుకు వెళ్ళాడయ్యా? In order to attend an interview. ఎందుకు హైదరాబాద్ వెళ్ళావయ్యా? In order to attend an interview. చూద్దాం. మై కజిన్ గో టు కాదు, వెంట టు తీసేయండి. మై కజిన్ వెంట టు హైదరాబాద్ ఇన్ ఆర్డర్ టు అటెండెడ్ కాదు, అటెండ్ సెకండ్ వన్ తీసేయండి. మై కజిన్ వెంట టు హైదరాబాద్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ ఏ ఇంటర్వ్యూ కాదు, యాన్ ఇంటర్వ్యూ థర్డ్ వన్ తీసేయండి. ఫోర్త్ వన్ మై కజిన్ వెంట టు హైదరాబాద్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ యాన్ ఇంటర్వ్యూ. ఫస్ట్ వన్ గో టు హైదరాబాద్ కాదు, ఎలిమినేటెడ్. సెకండ్ వన్ లో టు అటెండెడ్ అన్నాం, తప్పండి. టు అటెండెడ్ కాదు, టు అటెండ్ తీసేయండి. థర్డ్ వన్ లో ఏ ఇంటర్వ్యూ కాదు, యాన్ ఇంటర్వ్యూ కాబట్టి తీసేయండి. ఫోర్త్ వన్ లో మై కజిన్ వెంట్ టు హైదరాబాద్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. వెన్ ఎప్పుడైతే, షీ సెంటర్స్ ద నోట్, షీ విల్ అరైవ్ బై వాట్ టైం, ఎప్పుడు వస్తుంది, వెన్ షీ విల్ అరైవ్. ఓకే, షీ సెంటర్స్ ద నోట్ వెన్ షీ వుడ్ అరైవ్ అయి ఉండొచ్చు. సెండర్స్ కాదు, సెకండ్ వన్ లేదు. సెంటర్స్ ద నోట్ వెన్ షీ విల్ అరైవ్ అయి ఉండొచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వుడ్ అరైవ్ కన్నా రెండవ దాంట్లో వాడు విల్ అరైవ్ ఇచ్చాడు కాబట్టి విల్ అరైవ్ తీసుకోండి. షీ సెంటర్స్ ద నోట్ థర్డ్ ఆప్షన్ వెన్ షీ విల్ అరైవ్. పే బ్యాక్ మై మనీ, ఐ వోంట్ టాక్ ఎనీ మోర్. ఎస్, పే బ్యాక్ మై మనీ, నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను నీతో మాట్లాడను. పే బ్యాక్ మై మనీ, లెస్ట్ ఐ వోంట్ అనలేం. లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ నాట్ రావాలి, లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ రావాలి. కానీ వాడు అదర్వైజ్ వాడాడు. పే బ్యాక్ మై మనీ, అదర్వైజ్ ఐ విల్ టాక్ కాదు, ఐ విల్ నాట్ టాక్. పే బ్యాక్ మై మనీ అదర్వైజ్ లెస్ట్ వాడకూడదు. పే బ్యాక్ మై మనీ అదర్వైజ్ ఐ వోంట్ టాక్ ఎనీ మోర్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. పే బ్యాక్ మై మనీ, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి. అదర్వైజ్ లేదంటే ఐ వోంట్ టాక్, నేను మాట్లాడను ఎనీమోర్. నెంబర్ 9, he starved, he died because he died because he starved. He died because, reason చెప్తున్నాగా cause. He died because he starved. First option. Because of వాడలేను, because వాడమన్నాడు. He dies కాదు, died. So that first option, he died because he starved. Since వాడమంటున్నాడు, because రూపం. ఇన్ సిన్స్ అంటే వలన, వలనన్ పట్టి నుండి, ఈ నుండి కాదు ఇక్కడది. సిన్స్ అనేది వలన. సిన్స్ తో రెండు మీనింగ్లు ఉన్నాయి. అందుచేతన, అందువలన, బికాస్ అనే అర్థము. సిన్స్ 19 అంటే అప్పటి నుండి, రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రము బికాజ్ అనే అర్థంలో వాడమన్నాడు. ద నోటీస్ వాజ్ అబౌట్ హాలిడేస్, వీ వర్ ఓవర్ జాయిడ్. నోటీస్ దేని గురించి? అబౌట్ హాలిడేస్ కాబట్టి ఆనందపడ్డాం. ఎస్, సిన్స్ ద వీ ఓవర్ జాయిడ్, సిన్స్ ద నోటీస్ వాజ్ అబౌట్ హాలిడేస్. కరెక్ట్. We were overjoyed since the notice. We were overjoyed since the notice. Yes, we were overjoyed since the notice was about holidays. Fourth option. దాని గురించి కాబట్టి. Question number 11. యాజ్ వాడమంటున్నాడు. యాజ్ అన్నా సిన్స్ అన్నా ఒకటే. He was not there. I spoke to his brother. వాడు అక్కడ లేడు కాబట్టి వాళ్ళ బ్రదర్ తో నేను మాట్లాడాను. సిన్స్ అయితే మిడిల్ ఆఫ్ ద స్టేట్మెంట్ యూజ్ చేశాం. యాజ్ అయితే ప్రారంభంలో వాడుతున్నాడు. యాజ్ హీ వాజ్ నాట్ దేర్, మళ్ళా సో వాడకూడదు. యాజ్ వచ్చిన స్టేట్మెంట్ లో సో రాదు. యాజ్ హీ వాజ్ నాట్ దేర్, దట్ కాదు, తీసేయండి. యాజ్ హీ వాజ్ నాట్ దేర్, యాజ్ తీసేయండి. యాజ్ హీ వాజ్ నాట్ దేర్, ఫోర్త్ ఆప్షన్. యాజ్ హీ వాజ్ నాట్ దేర్, వాడక్కడ లేడు కాబట్టి ఐ స్పోక్ టు హిస్ బ్రదర్, ఫోర్త్ ఆప్షన్. యాజ్ సూన్ యాజ్ ద హంటర్ సా ద బర్డ్, ఇంకా దెన్ వాడకూడదు. యాజ్ సూన్ యాజ్ ద హంటర్ సా ద బర్డ్, హీ ఎయిమ్స్ కాదు, ఎయిమ్డ్. సెకండ్ వన్ లోకి రండి. సీస్ కాదు, తీసై. థర్డ్ వన్ లోకి రండి. యాజ్ సూన్ యాజ్ ద హంటర్ సా ద బర్డ్, హీ ఎయిమ్డ్ హిస్ గన్ ఎట్ ఇట్. కరెక్ట్. ఫోర్త్ వన్ లోకి రండి. ఇమ్మీడియట్లీ కాదు. యాజ్ సూన్ యాజ్, థర్డ్ వన్ చదువుతున్నా. యాజ్ సూన్ యాజ్ ద హంటర్ సా ద బర్డ్, హీ ఎయిమ్డ్ హిస్ గన్ at it. That is the correct one, third option. A book is a book. There may be nothing in it. ఏమీ లేకపోయినప్పటికీ a book is a book.
ఎస్ ఆల్దో సెంటర్లో వాడదాం బాబు. A book is a book, although there may be nothing in it. Yes, a book is a book, although there may be nothing in it. అందులో ఏమీ లేకపోయినప్పటికీ a book is a book. That is the third option. But యూస్ చేయమన్నాడు. She may be rich, but I don't care. Yes, yes. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. She may be rich, but I don't care. ఈసారి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అప్లై చేయమన్నాడు. నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ కాంబినేషన్స్ వాడినప్పుడు నైదర్ తర్వాత ఎటువంటి పదం ఉంటుందో నార్ తర్వాత కూడా అదే పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఐదర్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆర్ తర్వాత, నాట్ ఓన్లీ తర్వాత ఏదైతే ఉంటుందో బట్ ఆల్సో తర్వాత చూద్దాం. ద థీఫ్ స్టోల్ మై వాచ్, హీ బీట్ మీ. ఇప్పుడు స్టోల్ బీట్ ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ స్టోల్ మై వాచ్ బట్ ఆల్సో బీట్ మీ ఎక్కడుందో చూద్దాం. The thief not only stole, no, the thief not only stole my watch, but also beat me. ఎక్కడుందయ్యా? ఫోర్త్ ఆప్షన్ చదవండి. The thief not only stole my watch, but also beat me. Not only తర్వాత stole, but also తర్వాత beat. రెండు వెర్బులు సూటబుల్ అయ్యాయి. కరెక్ట్. గోపి must come. If he does not, his brother. వీడు కానీ వాడి కానీ ఎవడో ఒకడు అవ్వాలి. ఐదర్ గోపి ఆర్ హిజ్ బ్రదర్ మస్ట్ కమ్. ఎక్కడుందో? ఐదర్ గోపి ఆర్ హిజ్ బ్రదర్, మస్ట్ బి కాదు, తీసేయండి. ఐదర్ గోపి అండ్ కాదు, ఐదర్ గోపి ఆర్ హిజ్ బ్రదర్ మస్ట్ కమ్. దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఐదర్ ఆర్, ఎవరో ఒకరు. ఎస్, ఏమండి కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఐదర్ అండి. కాఫీ అయినా పర్వాలేదండి, టీ అయినా పర్వాలేదు, ఐదర్. ఏది వద్దండి, నైదర్. పటేల్ ఈజ్ నాట్ ఏ యూరోపియన్, నెహ్రూ ఈజ్ నాట్ ఏ యూరోపియన్. ఇద్దరూ కాదు. నైదర్ పటేల్ నార్ నెహ్రూ. ఇంక నాట్ వాడకూడదు. నైదర్ పటేల్ నార్ నెహ్రూ ఈజ్ ఏ యూరోపియన్. నాట్ ఎందుకు వాడకూడదు మాస్టారు? ఆల్రెడీ నైదర్లోనే నాట్ ఉంది కాబట్టి, నైదర్ అంటేనే నాట్ కాబట్టి వాడు. నైదర్ పటేల్ నార్ నెహ్రూ ఈజ్ ఏ యూరోపియన్. ఎక్కడుంది? నాకు ఎక్కడ రెండు చోట్ల కనపడుతుంది ఏంటి? ఎస్, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. లెర్న్ హౌ టు స్విమ్, యూ వోంట్ బి డ్రౌన్డ్. ఎలా స్విమ్ చేయాలో నేర్చుకో, ఆర్ ఎల్స్ లేదంటే యూ విల్ బి డ్రౌన్డ్. లెర్న్ హౌ టు స్విమ్ ఆర్ ఎల్స్ యూ వుడ్ బి డ్రౌన్డ్. లెర్న్ హౌ టు స్విమ్మింగ్ లేదు, లెర్న్ హౌ స్విమ్మింగ్ లేదు, లెర్న్ హౌ టు స్విమ్ ఆర్ ఎల్స్ యూ విల్ బి డ్రౌన్డ్. ఫోర్త్ ఆప్షన్. లెర్న్ హౌ టు స్విమ్, ఎలా స్విమ్ చేయాలో నేర్చుకో, ఆర్ ఎల్స్ లేదన్నట్లయితే యూ విల్ బి డ్రౌన్డ్. ఇందాక మనం అప్లై చేస్తాం. ఇన్ ఎడిషన్ టు Gopal broke his left arm bone, he broke his left thumb also. In addition to his left arm bone, he broke his left thumb. Gopal broke his left arm bone in addition to his left thumb. Also వాడకూడదు. Gopal broke his left arm bone in addition to that. Gopal broke his left arm bone in addition to his left thumb. Correct. Gopal broke his left arm bone in addition his కాదు. థర్డ్ ఆప్షన్ తీసుకోండి. Gopal broke his left arm bone in addition to his left thumb. That is the third option. Now question number 20. I tried my best. I could not get the scholarship. బాగా ట్రై చేశాను కానీ అయినప్పటికీ yet I could not get. I tried my best yet I could not get the scholarship. That is the first option. At అయినప్పటికీ. at కూడా రెండు మీనింగ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు. ఐ హ్యావ్ నాట్ సీన్ ద సినిమా యట్ అంటే సో ఫార్ అని అర్థం. యట్ అంటే అయినప్పటికీ అని అర్థం. ఐ ట్రైడ్ మై బెస్ట్ యట్ ఐ కుడ్ నాట్ గెట్. అయినప్పటికీ పొందలేకపోయా. కీప్ కామ్, ఐ విల్ త్రో యూ అవుట్. నువ్వు కామ్గా ఉండకపోతే బయటకు తోసేస్తా. ఇఫ్ యూ కీప్ కామ్ ఐ విల్ త్రో యూ. కరెక్ట్. ఇఫ్ యూ డోంట్ కీప్ కామ్ ఐ విల్ త్రో యూ అవుట్ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ కీప్ కామ్, థర్డ్ ఆప్షన్. If you don't keep calm, I will throw you out. That is the third option. Now 22. Fix the pipe. I shall pay you 20 rupees. నువ్వు ఈ పైప్ ని ఫిక్స్ చేసినట్లయితే నీకు 20 రూపీస్ ఇస్తా. అయితే if, write down. If you fix this pipe, I shall not కాదు.
ఇఫ్ యూ డు నాట్ ఫిక్స్ దిస్ పైప్ కాదు, ఇఫ్ యూ ఫిక్స్ దిస్ పైప్ ఫిక్సెస్ కాదు. ఫోర్త్ ఆప్షన్, ఇఫ్ యూ ఫిక్స్ దిస్ పైప్ I shall pay you 20 rupees. That is the fourth option. 23 ఐఎన్జి వాడమంటున్నాడు. ఇంతకుముందు మనం వాడాం. వర్క్డ్ని వర్కింగ్ చేయలేదు, చేశాంగా. వర్క్డ్ని వర్కింగ్ చేసాం మనం. సింగ్ని సింగింగ్ చేసాం. అలాగే వజ్ ఉంటే బీయింగ్ చేసాం. ద లయన్ జంప్డ్ అప్, హీ పౌన్స్డ్ ఆన్ ద డీర్. జంపింగ్ అనే పదం వాడాలి. జంపింగ్ అప్, ద లయన్ పౌన్స్డ్ ఆన్ ద డీర్. థర్డ్ వన్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ వాడమన్నారు. ద లయన్ జంప్డ్ అప్ లోంచి లయన్ తీసేశాను, జంప్డ్ లోంచి జంపింగ్ తీసుకున్నాను. ఇంతకుముందు హీ వర్క్డ్ హార్డ్ అని మనం వర్కింగ్ హార్డ్ అని ఎలాగైతే రైట్ డౌన్ చేశామో, ద లయన్ జంప్డ్ అప్ అని ఎలా రైట్ డౌన్ చేస్తున్నామో, జంపింగ్ అప్. ద లయన్ పౌన్స్డ్ ఆన్ ద డీర్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. 24 he tried, he could not get a seat in spite of, ప్రయత్నించినప్పటికీ. చూద్దాం. in spite of his trials, he could not అన్నాం కాబట్టి ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ లో ఓఎఫ్ఎఫ్ యూజ్ చేశాడు, రాంగ్. థర్డ్ వన్ లో డిస్పైట్ ఆఫ్ అన్నాడు, రాంగ్. in spite of his trials, ఫోర్త్ ఆప్షన్. he could not get a seat, అతను సీట్ పొందలేకపోయాడు, ఫోర్త్ ఆప్షన్. in spite of his trials, he could not get, fourth option. You must not be late, you will be punished. You on pain of it. Very good. You must not be lately కాదు. You must not be late in pain of punishment కాదు. You must be late తప్పది. You must not be late on pain of punishment. మీకు తెలుసు కదా, లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తారని. పనిష్మెంట్ ఇస్తారని తెలిసి కూడా లేటుగా వచ్చావే, నువ్వు లేటుగా వచ్చి ఉండకూడదు, నీకు తెలుసుగా పనిష్మెంట్ ఉందని. యూ మస్ట్ నాట్ బి లేట్ ఆన్ పెయిన్ ఆఫ్ పనిష్మెంట్. దిస్ ఈజ్ అ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ లో రకరకాల పదాలను మనం ఈరోజు చాలా యూజ్ చేసాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ నుండి మనం నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్ వరకు అప్లై చేసాము. ఆ తర్వాత ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ లో సో దట్ నాట్, ఆర్ ఎల్స్, అదర్వైజ్, ఆన్ పెయిన్ ఆఫ్, అన్లెస్, బికాజ్, యాజ్, సిన్స్, ఆల్ వర్డ్స్ యూజ్ చేసాం. సో ఇవన్నిటినీ మనం లైఫ్ లో రెగ్యులర్ గా యూజ్ చేయాలి. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బిసైడ్స్, వీటన్నిటినీ రెగ్యులర్ గా యూజ్ చేయాలి. కాబట్టి ఈ క్లాస్ జాగ్రత్తగా మీ దగ్గర పదిలం చేసుకోండి. నోట్స్ ని మరొకసారి కావాలంటే మళ్ళీ అప్డేట్ చేసుకోండి. సో పార్ట్గా దీన్ని మళ్ళీ మరొకసారి వినండి. అనేక మోడల్స్ మీకు ఇవ్వడం జరిగింది. బై దిస్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మిత్రమా, ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకున్నటువంటి టాపిక్స్ చూసినట్లయితే ముందుగా మనం దేంతో స్టార్ట్ చేసామంటే ఇంట్రోతో స్టార్ట్ చేసాం. దట్ ఈజ్ ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. ముందుగా ఇంట్రడక్షన్ లోనే వెర్బ్ కి సంబంధించిన చాలా విషయాలు మనం ప్రాక్టీస్ చేశాక ఇమ్మీడియట్ గా టెన్సెస్ ఫామ్ చేసి టెన్సెస్ లో చాలా బిట్స్ చేసాం. ఆ తర్వాత మనం వాయిస్ చేసినాం. వాయిస్ అయిన తర్వాత ఎస్ మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ లోకి వెళ్ళాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ లో కూడా మనం ఏం చేసామంటే ఒక ఎక్సర్సైజ్ కూడా చేసాం. నేను అనేక బిట్స్ మీకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా డైరెక్ట్ ఇండైరెక్ట్ లో మీకు ఒక 3 టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సింపుల్ టేబుల్ ఏం తీసుకున్నారు మీరు? కండిషనల్స్ తీసుకున్నారు. ఎస్, కండిషనల్స్ తర్వాత మనం నెక్స్ట్ వన్ ఎక్కడికి పోయామంటే ఎస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేసాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. బై దిస్ ఆల్ ద గ్రామర్ టాపిక్స్, మోస్ట్ ఆఫ్ ద గ్రామర్ టాపిక్స్. అఫ్ కోర్స్ మధ్యలో మై బెస్ట్, ఐ కుడ్ నాట్ గెట్ ద స్కాలర్షిప్, బాగా ట్రై చేశాను. గోపి మస్ట్ కమ్,